వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి సంజీవ్ నగర్ లో 800 గజాల స్థలం కబ్జా. రైతులకు డ్రోన్ స్ప్రేయర్ పై అవగాహన. ఇందిరా కిరణ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. పండక్కి రద్దీగా మారిన జాతీయ రహదారులు. శుక్రవారం నాడు స్థానిక మొగుడంపల్లిలో వికసిత్ భారత్ అభియాన్ సంకల్ప యాత్రలో భాగంగా రైతులకు డ్రోన్ స్పియాన్ ది డోమ్ పద్ధతిలో చూపించడం జరిగింది. ఈ డ్రోన్ ను రైతులు తమ పంట పొలాలలో పంటలపై మందు పిచికారికి వాడుకోవచ్చు. ఈ డ్రోన్ యంత్రాంగమునకు ఒక 10 నుంచి 12 లీటర్ల నీరు పెట్టే కలిగే ట్యాంకు కలిగి ఉంటుంది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని 12వ తేదీ రోజున శుక్రవారం నాడు స్థానిక మొగుడంపల్లిలో వికసిత్ భారత్ అభియాన్ సంకల్ప యాత్రలో భాగంగా రైతులకు డ్రోన్ స్ప్రేయర్ ని డోమ్ పద్ధతిలో చూపించడం జరిగింది. ఈ డ్రోన్ ను రైతులు తమ పంట పొలాల్లో పంటలపై మందు పిచికారికి వాడుకోవచ్చు. ఈ డ్రోన్ యంత్రాంగమునకు ఒక 10 నుంచి 12 లీటర్ల నీరు పెట్టే కలిగే ట్యాంక్ కలిగి ఉంటుంది. కావున తాము కొట్టే మందును ఈ ట్యాంకులో పోసిన నీళ్లలో కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఈ యంత్రాన్ని మనకు తగిన వ్యక్తుల్లో తగిన స్పీడ్లో నడుపుటకు ఒక రిమోట్ కంట్రోల్ కలిగి ఉంటుంది. అంతేకాక ఇది మనిషితో పోలిస్తే చాలా రేట్లు త్వరగా పనిచేస్తుంది. దీని యొక్క రేటు ట్యాంక్ కెపాసిటీ మరియు కంపెనీ బట్టి 5 నుంచి 10 లక్షల మధ్య ఉంటుంది. ఈ వికసిస్తున్న కార్యక్రమంలో స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ ముఖేష్ కుమార్ దేశ్ముఖ్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్, స్థానిక వార్డ్ మెంబర్ సిఏ మల్లన్న, స్థానిక రైతులు పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం రైతులు మందును, పచ్చిమిర్చి, మిరప చెట్లను పీచకారి చేస్తున్న దృశ్యం. రైతులు ఈ యంత్రం తమ పొలాల్లో 10 నిమిషాల సమయంలో 1 ఎకరం వరకు స్ప్రే చేస్తుందని మండల్ వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలియజేయడం జరిగింది.
సంగారెడ్డి పట్టణ 8వ వార్డ్ సంజీవ్ నగర్ లోని కరెంట్ ఆఫీస్ ప్రహరీ గోడ పక్కన ఉన్నటువంటి 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక పోలీసులు అట్టి స్థలాన్ని కబ్జాకోరుల నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సంగారెడ్డి పట్టణ 8వ వార్డ్ సంజీవ్ నగర్లోని కరెంట్ ఆఫీస్ ప్రహరీ గోడ ప్రక్కన ఉన్నటువంటి 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బెదిరించి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజలు అందరూ కౌన్సిలర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక పోలీసులు అట్టి స్థలాన్ని కబ్జాకోరుల నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మా కాలువని కిందకి ఆ ఇట్టి భూమి ఆ కాలువని కిందకి ఉన్నది. వేరే ఎవరికి హక్కు లేదు, మాకే హక్కు ఉంటుంది. అందరికీ మాకే వర్తిస్తుంది. అది ఫస్ట్ పక్కిరప్పతో వేసాం కేసు, రెండోసారి దుర్గామి వేసాం సంజయ్ గారు 8వ వార్డు. కాకపోతే మూడోసారి మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆయన వస్తే వాళ్ళ మీద కూడా వేసాం కేసు. సర్దార్ మీద వాళ్ళ మీద అందరి మీద వేసాం. మా గ్రామానికి సంబంధించి 244 సర్వే నెంబరు, ఆల్మెంట్ 43 కమరలు అని మా కాలనీకి సంబంధించిన చాలా మళ్ళీ వేరే వచ్చి కబ్జా చేస్తారు. ఇస్మాయిల్ అఫ్సరు వాళ్ళను పక్కిరప్ప పంపిస్తారు. మేము ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన 8వ వార్డు సంజయ్ నగర్ కాలనీ నుండి సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. కాలనీలో ఉన్నటువంటి కొందరు ముఖ్య వ్యక్తులపైన కొందరు కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించి అడ్డుపడుతున్నారని కొందరు ఇంపార్టెంట్ వ్యక్తులపైన పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇంకోసారి రారు, భయపడిపోతారు, మీరు చదువుకోలేరు, ఎస్సీలు ఉన్నారని భయపడి పోతారని చెప్పి కొందరు వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు స్థానికంగా ఉన్నటువంటి కొందరితో సహాయం తీసుకొని వీళ్ళపైన పిటిషన్ చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే 1959 సంవత్సరం అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో సంజీవయ్య సీఎం గారు ఉన్నప్పుడు ఎస్సీ కాలనీ ఒక 43 మందికి 6 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 244 సంగారెడ్డి మున్సిపాలిటీలో సంజీవ్ నగర్ అనే కాలనీ నిర్మించి 6 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా చేసి వాళ్ళకి 43 మందికి ఒక బుల్లక్ కార్ట్, ఒక ఎడ్డు బండి, ఒక చిన్న రూమ్ కట్టించి 60x40 ప్లాట్ సైజులతో విశాలమైన రోడ్లతో 33 ఫీట్ రోడ్లతో విశాలమైన ఒక కాలనీ నిర్మించి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ కాలనీ నిర్మించిన తర్వాత కొంచెం స్థలాన్ని కరెంట్ ఆఫీస్ గోడ పక్కన ఉన్నటువంటి కొంచెం ఖాళీ స్థలాన్ని, కాలనీలో నడిబొడ్డున్న కొంచెం స్థలాన్ని అట్లా యూటిలిటీ పర్పస్, పబ్లిక్ యూటిలిటీ పర్పస్ అప్పటి ప్రభుత్వము స్వేచ్ఛగా వాళ్ళకు వాడుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇది సంగారెడ్డి పట్టణంలో నడిబొడ్డు ఉండడంతో దానిపైన అనేక మంది కబ్జాదారుల కళ్ళు పడి అనేక మార్లు కబ్జాలు చేయడానికి ప్రయత్నించి దాన్ని ఎంక్రోచ్మెంట్ చేసి డబ్బులు చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అనేక సార్లు కాలనీ ప్రజలు కూడా వ్యతిరేకించి కోర్టులోకి వెళ్ళి పోరాటాలు చేసి దాన్ని స్థానాన్ని దక్కించుకోవడం జరుగుతుంది. 1974 సంవత్సరం ఫకీరప్ప అనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తికి అప్పటి గవర్నమెంట్ వాళ్ళ వైఫ్ మీద ఉన్నటువంటి నీలమ్మ అనే పేరు పైన ఒక మెడికల్ డిస్పెన్సరీ కట్టమని చెప్పి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చింది అన్నట్టు ఒక కాపీ తీసుకొని వస్తే కాలనీ వాళ్ళు ఇది మీకు అలాట్ కాలేదు, ఫేక్ డాక్యుమెంట్ అనడంతో కోర్టు కూడా అప్పుడున్న కలెక్టర్ కూడా కొట్టేసారు. ఆ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర తీసుకోలేరు. మళ్ళీ కొందరు వ్యక్తులు అప్పుడు ఉన్నటువంటి దుర్గయ్య, ఇంకా కొందరు వ్యక్తులు కూడా దాన్ని వేరే ప్లాట్ నెంబర్ వేసి కబ్జా చేద్దాం ప్రయత్నించారు. అప్పుడు కూడా కోర్టును అప్రోచ్ అయితే అప్పుడు ఒక అడ్వకేట్ కమిషన్తో అప్పుడు ఉన్నటువంటి కోర్టు ఒక స్థానికంగా పోయి స్థలం మీదకి పోయి ఎంక్వైరీ చేయమని కోరగా అప్పుడు కూడా అడ్వకేట్ కమిషన్ సమక్షంలో ఒక ఈడీ సర్వే కూడా చేయడం జరిగింది. ఆ ఈడీ సర్వేలో కూడా ఈ ప్లాట్ ఖాళీ స్థలం 800 గజాలకు సంబంధించినటువంటి ఖాళీ స్థలం అప్పుడు ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ వదిలేసింది ఖాళీగా ప్రజల కోసం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా విజన్స్ చూస్తుంటే ఇక్కడ ఉంది. అప్పుడు కొందరు దుర్గయ్య అనే వ్యక్తి ప్లాట్ నెంబర్ 1 అని కేటాయించి వేసి కబ్జా చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు ప్రభుత్వం కూడా బౌండరీతో సహా ఇక్కడ ఉంది, ఇది ఖాళీ ప్లేసు అని కూడా తెలపడం జరిగింది. సేమ్ అదే మళ్ళీ ఈ ఫకీరప్ప అనే వ్యక్తి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఈ ప్లాట్ నాది అని చెప్పి మధ్యలో వచ్చి కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అగ్రిమెంట్ చేసి ఇప్పుడు మళ్ళీ ప్లాట్ నాదని చెప్పి కొట్లాట చేస్తూ ఉన్నారు. కొందరు వ్యక్తుల మీద కాంప్లైంట్ ఇస్తే భయపడి వీళ్ళు మళ్ళీ జాగా పోకపోతే దాన్ని కబ్జా చేసుకోవచ్చు ఈజీగా అవుతుందని ప్రయత్నం చేస్తున్నారు. మీకు స్థానికంగా ఉన్నటువంటి సిఏ గారు కూడా కలిసి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్ కాపీస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ హాలిడేస్ ఉండడంతో కలెక్టర్ గారిని కూడా కలవలేకపోయాం. సో మంగళవారం కానీ బుధవారం కానీ వెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మా విన్నపం ఏంటంటే ఈ స్థలం ప్రభుత్వ స్థలం, ప్రజలకు కేటాయించినటువంటి స్థలం, ప్రజల అవసరాల మేరకు
ఉపయోగించాలని కోరుతా ఉన్నాము. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కానీ, ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏదైనా కట్టి కాలనీలో యువత కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉపాధి అవకాశం కూడా కల్పిస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాము. ఇది ఎస్సీ కాలనీ కాబట్టి దీన్ని పట్టించుకోవాలి, ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇది కొంచెం చదువుకోలేరు, వీళ్ళకి అవగాహన లేదని చెప్పి ఎవరెవరు ప్రైవేట్ వ్యక్తులు దుర్మార్గం ఆలోచనతో కబ్జా చేద్దామని చేస్తారు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కానీ స్థానికంగా ఉన్న అధికారులు కానీ స్పందించి నిర్ణయం తీసుకొని దాని ప్రభుత్వం పరంగా కాపాడాలని. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో మహిపాల్ ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో మహిపాల్ ఆధ్వర్యంలో ఇంద్రకరణ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించారు. మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులు లేచి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన నరహరిరెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, గ్రామ వేణువర్ధన్ రెడ్డి, నారాయణ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో ఇంద్రకరణ్లో క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నామంటే మొత్తం గ్రామం నుంచి ఒక్క టీం పార్టిసిపేషన్ చేస్తే అది చాలా కష్టంగా ఉండే ఒక టీం పార్టిసిపేషన్ చేయడం. మరి ఈ రోజు నేను మొన్న వచ్చి చెప్పినప్పుడు మరి ఎన్ని టీములు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే సుమారు 18 టీములు వస్తున్నాయి అంటే నేను చుట్టుపక్కల గ్రామాలు ఏమనుకున్నా, లేదు మొత్తం మన గ్రామం చెందే మరి 14 టీములు పార్టిసిపేషన్ చేయడం నిజంగా ఇది అభినందనీయం. అంటే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించడం, క్రీడల పట్ల ఆసక్తి కలిగించడం చాలా మంచి శుభ పరిమాణం. మరి మన గ్రామంలో 14 క్రికెట్ టీంలు పార్టిసిపేషన్ చేస్తున్నాయంటే యువత మరి చాలా మంది ఉత్సాహంగా ఉండడం, మరి ఇట్లాంటి క్రీడలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా మైపాల్ గారికి, వారి మిత్ర బృందానికి, మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులకి మరొకసారి అభినందనలు చెప్తూ ఇది మంచి పరిణామం. మేము ఇంటర్మీడియట్ చేసే టైంలో 90s లో కూడా గ్రామంలో ఖాళీగా ఉన్నామంటే పండుగలు ఉంటే బయటకు పోయి చదువుకొని పోయిన వాళ్ళు కానీ ఇతరత్ర పండుగ బయట వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి
ఏదైనా ఒక కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇట్లా ఆట ఆడుకుంటే ఆ సంతోషమే వేరుంటుండే. వాస్తవం అది. ఈ మధ్య కాలంలో ఈ 10-15 ఏళ్ళలో మొత్తం మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని పబ్జీ ఆడడం, ఇంకేం ఆడడం, ఈ గేమ్లకి అలవాటు యువతకు మీరు ఒక స్ఫూర్తిదాయకంగా ఈ గేమ్ పెట్టినందుకు నిర్వాహకులకు అదేవిధంగా పార్టిసిపేట్ చేస్తున్న యువకులందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా. చాలా అవసరం ఇటువంటి క్రీడలు. లేకపోతే రాబో తరాలు మొత్తం అంతా అన్ని కూడా నెట్ ఉపయోగించి వాడేటటువంటి దాంట్లోనే అని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. మన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, సర్కిల్ పెరుగుతుంది, పోటీతత్వం కూడా పెరుగుతుంది. నేను ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా గెలవాలనేది జీవితంలో గెలవని కూడా మరి మనకు గేమ్స్ ఉపయోగపడే విధంగా ఇటువంటి ప్రోత్సహించాలని చెప్పి కూడా మీ యువతను ప్రోత్సహిస్తూ అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా నారాయణ చెప్పినట్టు ఇటువంటి అన్నిటి కూడా మరి ఇంత గ్రామాన్ని క్రికెట్ టీం కూడా ఎన్నుకోవాలనుకోరు. మనం ఆహ్వానించినప్పుడు తప్పకుండా ప్రోత్సహించాల్సిందే. నా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా మరి శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, మరి పోటీతత్వం పెరగాలని ఆలోచన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా నిర్వహించాలని చెప్పి మైపాల్ యాదవ్ తో పాటు అతని బృందాన్ని కూడా అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. వేలం పాటలో తీసుకొని వీళ్ళు చేసేది ఏముండదు. వీళ్ళని కట్టడానికి అయితే వాళ్ళు 2 ఎమ్మెంట్ ఇయ్యరు. కాబట్టి వ్యవసాయం చేసుకోవడానికి అంటే ఈ క్రికెట్కి ఎంత అయితే అవసరమో అంత తీసేసి వాళ్ళు ఏమైనా చేసుకుంటే వ్యవసాయం చేయండి. రెండోది ఏంటంటే క్రికెట్ కాకుండా ఇంకేమన్నా స్పోర్ట్స్ కూడా ఆడుకోవడానికి ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక ఇంద్రకరణమే మరి ఈరోజు గౌరవకారణం ఇంద్రకరణకి. ఇందాక మన నారాయణరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఒక టీమే చాలా కష్టంతో ఉన్నాం. ఆ రోజు ఈరోజు 14 టీంలేని మా ఊర్లో గ్రేట్ అని చెప్పింది. ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ ఆదర్శం అవుతున్నట్టు ఈరోజు ఈ 14 టీంలు ఇక్కడికి పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో అదే రకంగా రాష్ట్ర స్థాయిలో మీరు ఉన్నతిని సాధించాలి. మన నియోజకవర్గం, మన జిల్లా పేరు ఈ ఇంద్రకరణ్తో నిలవాలని చెప్పి నేను ఆశిస్తూ నా వంతుగా ఎప్పుడు ఏ సహకారం అవసరం కూడా నేను చేయటానికి సిద్ధం. మరి మీరు ఈ క్రికెట్ను స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిపోవటంలో సహజం. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. సముద్రం అలలు ఒకసారి ఎగిసి పడుతూ ఉన్నప్పుడు అది పడ్డ కెరటం అంతకంటే పైకి లేచి మళ్ళా పడుతుంది. ఆ రకంగానే ఆటగాళ్ళు కూడా ఆ సముద్రం అలలను ఉదాహరణ ఆదర్శంగా తీసుకొని ఒకసారి ఓడిపోయినా ఖచ్చితంగా మళ్ళా గెలవాలన్న తపనతో మీరు ఆడాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈరోజు ఇంద్రకరణ్లో జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ లో మేము భాగం పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలుగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల ముచ్చటైన పండుగ కోసం పట్టణాల నుంచి పల్లెల బాట పడుతున్నారు ప్రజలు. సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల ముచ్చటైన పండుగ కోసం పట్టణాల నుంచి పల్లెల బాట పడుతున్నారు ప్రజలు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వేలాది కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు వెళుతున్నాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికులతో హైవే వెంట ఉన్న హోటల్స్ కిక్కిరిసిపోయాయి. ఈ జాతీయ రహదారిపై సాధారణంగా ప్రతిరోజు 40,000 వాహనాలు వెళ్తుంటాయి. నిన్న ఒక్కరోజే 60,000 వాహనాలు వెళ్లినట్లు చెబుతున్నారు రవాణా శాఖ అధికారులు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులు ఉండగా
విజయవాడ వైపు 12 టోల్ బూతులను తెరిచారు హైవే అధికారులు. హైవేపై రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడనప్పటికీ వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. త్వరగా తమ సొంతూళ్లకు వెళ్లాలనుకున్న వారికి కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.